హాయ్ హలో యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇదేంటంటే నేను ఇప్పుడు చెప్పినటువంటి లాజిక్స్ మీరు ఏదైతే గుర్తుపెట్టుకుంటారో ఈ ఫార్ములాస్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ డామ్ షూర్ క్వశ్చన్. చాలామంది ఏంటంటే డిఎం టఫ్ అనుకుంటారు, కానీ డిఎం అనేది వెరీ వెరీ ఈజీ. డిఎంలో పక్కా క్వశ్చన్ ఏంటంటే ఒకటి ట్రూత్ టేబుల్. ఓకే, మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి బై యూజింగ్ ట్రూత్ టేబుల్ చెక్ చేయమంటారు. అండ్ ఇంకొకటి వితౌట్ ట్రూత్ టేబుల్ లాజికల్ ఈక్వివలెన్స్ రాయమంటారు. దిస్ ఈజ్ రిలేటెడ్ టు లాజికల్ ఈక్వివలెన్స్ వితౌట్ ట్రూత్ టేబుల్. ఇంకొకటి ట్రూత్ టేబుల్ గుర్తుపెట్టుకోవడం దట్ ఈస్ వెరీ ఈజీ. దానికి నేను మంచి ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేశాను, చాలా బాగా చేస్తారు నాకు తెలుసు. కానీ వితౌట్ ట్రూత్ టేబుల్ అన్నప్పుడు మనము ఏం యూజ్ చేయాలంటే లాస్ ఆఫ్ లాజిక్ యూజ్ చేస్తాము. లా ఆఫ్ లాజిక్ ఇది ఏంటి అని అంటే వెరీ సింపుల్. ఈ 10 లాస్ మీకు గనక తెలుసుంటే ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా ఈజీగా చేస్తారు. నాకు వీలైనంత డీటెయిల్డ్గా ఓకే నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్రాక్టీస్ని బట్టి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంపోటెంట్ లా. మేడం ఐడెంపోటెంట్ లా అంటే మనకి ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటారు. నేను ఈ డిఎంని అబ్స్ట్రాక్ట్ ఆల్జిబ్రాకి లింకప్ చేసి చెప్తున్నాను. అబ్స్ట్రాక్ట్ ఆల్జిబ్రాలో ఒకటి ఉంటుంది, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయినప్పుడు ఏ ఈజ్ ద ఐడెంపోటెంట్ ఎలిమెంట్ అంటారు. లైక్ దట్ ఏమంటున్నాను నేను, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే ఏని ఐడెంపోటెంట్ ఎలిమెంట్ అంటారు. జనరల్ థింగ్ అది. ఇక్కడ ఏంటిది, సపోజ్ ఐదర్ మల్టిప్లికేషన్ ఆర్ మల్టిప్లికేషన్ అనుకుంటే ఇప్పుడు ఏ స్క్వేర్ పీ స్క్వేర్ అయినప్పుడు పీ రావాలి, పీ స్క్వేర్ అయినప్పుడు పీ రావాలి. దట్స్ ఇట్. అంటే ఇక్కడ ఏంటంటే జస్ట్ సెకండ్, ఇట్ మే బీ డిస్జంక్షన్ ఆర్ కంజంక్షన్. దిస్ ఇస్ ద డిస్జంక్షన్ ఆర్ కంజంక్షన్. ఏది తీసుకున్నప్పుడు పీ ఆర్ పీ అండ్ పీ తీసుకున్నప్పుడు రిజల్ట్ మస్ట్ బి పీ. ఓకే, లాజికల్లీ ఈక్వివలెంట్ టు పీ. లైక్ దట్ యూ కెన్ రిమెంబర్ ద ఐడెంపోటెంట్ లా. ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి నాన్న, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాబట్టి మనకి పీ ఆర్ పీ అండ్ పీ ఏది చేసినా పీకి ఈక్వల్ అవ్వాలి లాజికల్లీ. దట్ ఈస్ ద ఐడెంపోటెంట్ లా. తర్వాత ఇన్వర్స్ అంటే మనకి తెలుసు, ఏకి ఇన్వర్స్, ఏకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1/a, అడిటివ్ ఇన్వర్స్ ఏంటిది -a. లైక్ దట్. ఏముంది, సపోజ్ ఏం లేదండి, ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ పీకి ఇన్వర్స్ నెగేషన్ పీ. అవునా, ఆర్ వచ్చినప్పుడు ట్రూ వస్తుంది, పీకి ఇన్వర్స్ నెగేషన్ పీ. ఓకే, ఇన్వర్స్ అంటే మనకి రివర్స్, లైక్ పీకి ఇన్వర్స్ 1/p మల్టిప్లికేషన్లో, అడిషన్లో -p. అవునా, ఇక్కడ ఏమంటున్నానంటే పీకి ఇన్వర్స్ నెగేషన్ p అయినప్పుడు అండర్ దిస్ ఈస్ ద డిస్జంక్షన్. ఓకే, మనకేమొస్తుందంటే డిస్జంక్షన్ ఆర్ తీసుకుంటే ట్రూ రావాలి, కంజంక్షన్ అండ్ తీసుకున్నప్పుడు ఫాల్స్ రావాలి. దట్ ఈస్ జస్ట్ సింపుల్. యూ కెన్ రిమెంబర్ పీ ఆర్ నెగేషన్ పీ ఈజ్ ఆల్వేస్ ట్రూ అండ్ పీ అండ్ నెగేషన్ పీ ఈజ్ ఆల్వేస్ ఫాల్స్. దట్ ఈస్ ద ఇన్వర్స్ లా. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి నాన్న. ఇంకొకటి డామినేషన్ లా అంటే వెరీ సింపుల్. ఏంటంటే ఏం లేదండి, ఇప్పుడు ఏదైనా మీరు స్టేట్మెంట్ ఇది తీసుకున్నప్పుడు ఇఫ్ యూ కన్సిడర్ ఎనీ ప్రపోర్షన్, ఓకే, PRQ ఎనీ ప్రపోర్షన్ స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు PRQ ట్రూ అవ్వాలి. ఎప్పుడు ట్రూ అవుతుంది, anyone is true, this is true, domination law. And if anyone is false and law, this is false. Like that you can remember. Commutative అంటే ఏంటిదండి, a plus b is equal to b plus a. మనం చిన్న క్లాస్లో చూసాము. కామ్యుటేటివ్ అంటే ఏంటిది, అడిషన్లో చూస్తే a ప్లస్ b అయినప్పుడు b ప్లస్ a అయితే కామ్యుటేటివ్ లా అంటాం. ఆర్ మల్టిప్లికేషన్ అంటే ఎలా రాస్తాం, ab ఈజ్ ఈక్వల్ టు ba. ఏం లేదబ్బా, 2 + 3ని 3 + 2 అని కూడా రాయొచ్చు. అవునా, అదే చెప్తున్నాను ఇక్కడ. PRQ ఇట్ ఈస్ లాజికల్లీ ఈక్వివలెంట్ టు, ఇది ఏ ఇది బి అనుకో, PRQని QRP అని రాయొచ్చు. ఓకే, రిమెంబర్ లైక్ దట్. అప్పుడు పి అండ్ క్యూని కూడా లాజికల్ ఈక్వివలెన్స్లో ఏమని రాయొచ్చు, క్యూ అండ్ పి అని రాయొచ్చు. ఓకే, లైక్ దట్ యూ కెన్ రిమెంబర్ దిస్ లా. తర్వాత
అబ్జార్ప్షన్ లా అంటే ఏంటంటే వెరీ సింపుల్, ఏం లేదు బేటా, పిఆర్ పి అండ్ క్యూ, పిఆర్ పి అండ్ క్యూ మనకి తెలుసు. పిఆర్ పి అండ్ క్యూ చేసిన, పి అండ్ పిఆర్క్యూ చేసిన ద ఫైనల్ రిజల్ట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు పి, ద గివెన్ ప్రపోర్షనల్స్ రావాలి, ప్రపోర్షనల్ స్టేట్మెంట్ రావాలి. అంటే ఏం లేదు, పి ఆర్ అని ఒకసారి తీసుకొని పి అండ్ క్యూ తీసుకో, అండ్ పి అండ్ తీసుకొని పిఆర్క్యూ తీసుకున్నా దిస్ ఈజ్ లాజికల్లీ ఈక్వివలెంట్ టు పి, లైక్ దట్ యూ కెన్ రిమెంబర్. తర్వాత అసోసియేషన్ లా అంటే ఏంటిది, అసోసియేట్ చేస్తున్నాం అంటే ఏం లేదబ్బా, వెరీ సింపుల్, పిఆర్ క్యూఆర్ ఆర్ అంటే ఏంటిదంటే దీన్ని మనకి తెలుసు, చిన్న క్లాస్లో ఏమని చదువుకున్నాం, ఏ ప్లస్ ఆఫ్ బి ప్లస్ సి ఇట్ ఈస్ ఆల్సో రిటర్న్ యాజ్. ఏం లేదు, ఒక పని చేయండి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఇట్లుంది కదా, దీనికి ఫస్ట్ ఇక్కడ బ్రాకెట్ పెడతాం కదా, ఇటువైపు వెళ్తే ఇక్కడ పెడతాం. అదే చేశాను, పిఆర్క్యూఆర్ రాసి ఇక్కడ ఈ రెండింటికి ఓకే లైక్ బి ప్లస్ సి, ఇక్కడ ఈ రెండింటికి ఏ ప్లస్ బి దీనికి ఓకే, లైక్ దట్ యూ కెన్ రిమెంబర్. ఇది ఆర్ ఉన్నప్పుడు ఓకే. మరి అండ్ ఉన్నప్పుడు ఏంటిది, అండ్ ఉన్నప్పుడు కూడా సేమ్, పి అండ్ క్యూ అండ్ ఆర్ ఉంటే దీన్ని పి అండ్ క్యూ అని రాయొచ్చు, అండ్ ఆర్ అంటే సింప్లిఫై దిస్ స్టేట్మెంట్, దెన్ ఆఫ్టర్ దట్ దిస్ ఓకే, లైక్ దట్ యూ కెన్ రిమెంబర్, వెరీ సింపుల్. తర్వాత డిమార్గన్ లాస్, ఇది చాలాసార్లు మనం యూజ్ చేస్తాము ఈ ప్రాబ్లమ్స్లో. అది ఎలా అంటే నెగేషన్ ఆఫ్ ఎనీ స్టేట్మెంట్, ఐదర్ ఇట్ మే బి కంజంక్షన్ ఆర్ ఇట్ మే బి డిస్జంక్షన్, కంజంక్షన్ ఆఫ్ టూ ప్రపోజనల్స్ ఆర్ disjunction of two propositions. ఎనీ టూ ప్రపోజిషన్స్కి కంజంక్షన్ అప్లై చేసిన, డిస్జంక్షన్ అప్లై చేసిన, ఫైనల్గా ఏం రావాలంటే నెగేషన్ ఆఫ్ దిస్ పిఆర్క్యూ వి కెన్, ఇట్ ఈస్ లాజికల్లీ ఈక్వివలెంట్ టు నెగేషన్ పి, ఆర్ విల్ బికమ్ టు అండ్. ఎందుకని నెగేషన్ డిమార్గన్ నెగేషన్ క్యూ, మళ్ళీ నెగేషన్ పి and will become to R negation Q, like that you can remember. And distributive law అంటే ఏంటిదబ్బా, ఏం లేదు, ఏ ప్లస్ బి ప్లస్ సి ఆర్, లేదంటే మీకు అర్థం కావడానికి సింపుల్గా చెప్తాను, ఏ ప్లస్ ఆఫ్ బి మైనస్ సి ఇలా ఉందనుకో, సపోజ్ టూ ఆర్ డిఫరెంట్ సింబల్స్, దాన్ని ఎలా రాస్తామంటే ఒకటి ఏ ప్లస్ బి, ఒకటి ఏం రాస్తాం ఏ ప్లస్ బి, మళ్ళీ ఇది మైనస్ కామన్ ఏ ప్లస్ సి, ఈ విధంగా. అంటే ఫస్ట్ ఏం లేదు, ఏ పిఆర్క్యూ అని రాస్తాం, అండ్ ఈజ్ కామన్, అండ్ పిఆర్ అని రాస్తాం ఓకే, లైక్ దట్ యూ కెన్ రిమెంబర్. తర్వాత పి అండ్ క్యూఆర్ని కూడా సేమ్, పి అండ్ క్యూ ఆర్ పి అండ్ ఆర్ ఓకే. తర్వాత లా ఆఫ్ డబుల్ నెగేషన్ అంటే ఏంటి, డబుల్ నెగేషన్ అంటే నెగేషన్ ఆఫ్ నెగేషన్ పి ఈజ్ ఆల్వేస్ ద గివెన్ ప్రపోర్షన్ ఓకే. తర్వాత ఐడెంటిటీ లా, ఐడెంటిటీ అంటే ఏంటి అని అంటే వెరీ సింపుల్, పి ఆర్ ఫాల్స్ ఉన్నప్పుడు కూడా పి రావాలి, పి అండ్ ట్రూ ఉన్నప్పుడు కూడా పి రావాలి ఓకే. విత్ రెస్పెక్ట్ టు this is what, with respect to the disjunction you will get the proportion, and with respect to the conjunction అంటే ట్రూ ఉండాలి కంపల్సరీ, కంజంక్షన్లో అప్పుడే పి వస్తుంది, బట్ డిస్జంక్షన్లో ఫాల్స్ ఉన్నా కానీ పి వస్తుంది ఓకే. యూ కెన్ రిమెంబర్ ఆల్ దీస్ ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ వస్తే మనం ఇవి బేస్ చేసుకొని నేను ఏ విధంగా సాల్వ్ చేయాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ రోజు నుంచి. ఇప్పుడు ఒక సింపుల్ వన్ చూద్దామండి. జస్ట్ నోట్ డౌన్ ఆల్ ద ఫార్ములాస్, రిమెంబర్ అండ్ రీకలెక్ట్. చూడండి అమ్మా, నాకు ఇక్కడ ఏమి ఇచ్చారు, ఏం చేయాలి ఫస్ట్ చూడండి. ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఏమని ఇచ్చారు, పి ఇంప్లాయిస్ విత్ ఇన్ ద బ్రాకెట్స్ క్యూ ఇంప్లాయిస్ ఆర్ అయినప్పుడు మనం లాజికల్లీ ఈక్వివలెంట్ టు పి అండ్ క్యూ ఇంప్లాయిస్ ఆర్ అని
ప్రూవ్ చేయాలి. యూజింగ్ వితౌట్ ట్రూత్ టేబుల్ షో దట్ ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ లాజికల్లీ ఈక్వివలెంట్. లాజికల్లీ ఈక్వివలెంట్ అంటే ఏంటిది? మీరు ఇది తీసుకున్నప్పుడు ఇది రావాలి, అవునా? నౌ ఐ యామ్ గోయింగ్ టు కన్సిడర్ ద LHS పార్ట్ బై యూజింగ్ ఆల్ దీస్ లాస్. ఈ లాస్ అన్ని యూజ్ చేసి నేను ప్రూవ్ చేస్తాను. అది ఎలా అంటే, ఫస్ట్ కన్సిడర్ ద గివెన్ LHS పార్ట్. బేటా ఏమని ఇచ్చారు? LHS P implies Q implies R. మరి ఈ స్టేట్మెంట్ ఉన్నప్పుడు మనకి కండిషనల్, ఈ స్టేట్మెంట్ ఉన్నప్పుడు మనకి ఒకటి తెలుసు, ఏంటిది? P implies Q అయితే వాట్ ఈస్ ద ఫార్ములా? మీరు ఫస్ట్ వీడియోస్ పర్ఫెక్ట్ ఉండాలండి, అప్పుడే ఈజీగా ఉంటుంది. కావాలంటే ఇక్కడ రాస్తాను చూడండి. P implies Q అంటే దీన్ని మనం ఏమని రాయొచ్చు? నెగేషన్ P ఆర్ Q. P implies Q అంటే నెగేషన్ P ఆర్ Q, అవునా? ఇప్పుడు ఒకటి చూడండి నాన్న, ఇది మన P స్టేట్మెంటు, ఇది మన Q స్టేట్మెంట్ అనుకుంటే P implies Q అంటే నెగేషన్ P. నెగేషన్ P. P అంటే ఏంటిది? ఇది కదా, మీకు అర్థం కావడానికి రెడ్ మార్క్తో రాశాను. నెగేషన్ P, దీనికి నెగేషన్ పెట్టాలి, ఆర్ సింబల్ పెట్టి సెకండ్ ప్రపోర్షన్కి, దీనికి ఈ ప్రపోర్షనల్ స్టేట్మెంట్కి Q రాయాలి. Q అంటే ఈ మొత్తం కదా, ఈ మొత్తం రాస్తాను. Q implies R, అవునా? దేని నుంచి? P implies Q నుండి. మళ్ళీ సేమ్ ఇక్కడ నేను ఈ ఇంప్లాయిస్ సింబల్ తీసేయడానికి సేమ్ ఇదే కండిషన్. P implies Q అంటే ఏంటిది? ఇది కదా. Q implies R, ఇదే స్టేట్మెంట్. Q implies R ఏమని రాయొచ్చు? నెగేషన్ Q, నెగేషన్ Q R, R. ఇదే Q Rకి, Q implies Rని ఈ విధంగా రాయొచ్చు. అప్పుడు ఏమని రాస్తాను? నెగేషన్ P, ఈ R యాజ్ ఇట్ ఈస్, దీన్ని ఏమని రాయొచ్చు? నెగేషన్ Q R R, నెగేషన్ Q R R. ఇలా ఉన్న తర్వాత మనకు కావాల్సింది ఇది, అవునా? ఇంకా ఏం చేయాలంటే, ఇది ఎలా ఉంది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి నాన్న. ఇది అసోసియేటివ్ లా లాగా ఉంది. జస్ట్ లైక్ ఇది P అనుకోండి, ఇది P ఆర్ Q ఆర్ R. ఇక్కడ ఉంది P ఆర్ Q ఆర్ Rని PR Q ఆర్ R అంటే బ్రాకెట్ని ముందుకు పెట్టొచ్చు, అవునా? ఇప్పుడు ఏమని రాస్తానంటే P ఆర్ నెగేషన్ Q అని రాసి R సిన్స్ ఫ్రమ్ అసోసియేటివ్ లా అని రాయండి నాన్న. కానీ మనకు ఒక్కటి తెలుసు. ఏమని తెలుసు అంటే, ఇది చూడంగానే మీ మైండ్లో రావాలి, ఏంటది? వాట్ ఈజ్ అవర్ డిమార్గన్ లాస్? డిమార్గన్ లా ఏం చెప్తుంది? నెగేషన్ P అండ్ నెగేషన్ Q, నెగేషన్ P ఆర్ నెగేషన్ Q ఇలా ఉంటే డిమార్గన్ లా ఏమని రాయొచ్చు? నెగేషన్ కామన్ తీసేసి R ఉంటే అండ్ అవుతుంది P అండ్ Q. ఓకే, ఈ విధంగా రాయొచ్చు. సిన్స్ ఫ్రమ్ అవర్, ఇది ఉందండి, నేను ఇది రాశాను. ఓకే, ఆర్ ఆర్ సిన్స్ ఫ్రమ్ అవర్ డిమార్గన్స్ లా. మీది ఇవన్నీ వచ్చుంటేనే ఎగ్జామ్లో రాయగలుగుతారు, ఓకేనా? ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ మనం సాల్వ్ చేస్తామండి నెక్స్ట్ వీడియోలో, వితౌట్ లాజికల్ వితౌట్ ట్రూత్ టేబుల్. ఓకే, ఇలా రాసాము. ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయండి, యూజ్ యువర్ బ్రెయిన్. ఎందుకంటే నెగేషన్ ఆఫ్ సమ్ ప్రపోర్షన్ ఆర్ క్యూ అంటే ఏంటిది? నెగేషన్ ఆఫ్ సమ్ ప్రపోర్షన్ ఆర్ క్యూ అంటే ఇండైరెక్ట్గా నెగేషన్ ఆఫ్ ప్రపోర్షన్ ఆర్ క్యూని మనం P implies Q అని రాయొచ్చు, అవునా? బట్ ఇక్కడ P అంటే ఏంటిది? ఈ మొత్తం. ఓకే, ఏమని రాయొచ్చు? P implies Q. P ఏంటిది ఇక్కడ నాకు? లాజికల్ ఈక్వివలెంట్ P అంటే ఈ మొత్తం కదా. నెగేషన్ P ఆర్ క్యూని P implies Q అని రాయొచ్చు. నెగేషన్ P అంటే ఏంటిది? ఈ మొత్తం. P ఆర్ కదా నాన్న, నేను అండ్ పెట్టినాను. కరెక్టే. P అండ్ Q. P నెగేషన్ P అంటే P రాయండి, ఇంప్లాయిస్ Q అంటే R కదా, R రాయండి. ఒక్కసారి చెక్ చేసుకోండి, నాకు కావాల్సినటువంటి RHS వచ్చిందా? Therefore P implies Q implies R which is logically equivalent to P and Q
ఎంప్లాయీస్ ఆర్ అంటే ఎల్హెచ్ఎస్ తీసుకుంటే ఆర్హెచ్ఎస్ వచ్చింది. అంటే మీకు ఈ లా ఆఫ్ లాజిక్స్, ఈ లాస్ అన్నీ మీరు పర్ఫెక్ట్ ఉంటేనే ఇలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు. నెక్స్ట్ వీడియో నుంచి ప్రీవియస్ 2 yearsగా మనకు అడిగినటువంటి రెగ్యులర్ సప్లీ ఎగ్జామ్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ సాల్వ్ చేద్దామండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాగా చదవండి, ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే.